ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సేవా కార్యక్రమాలే స్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో P4 పథకంలో భాగంగా తాను పాఠశాలను దత్తత తీసుకున్నట్లు టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష తెలిపారు. కొండాపురం మండలం సాయిపేటలోని ప్రైమరీ మోడల్ స్కూల్లో 2 తరగతి గదుల ఏర్పాటుకు తాటికొండ అనూష ముందుకొచ్చారు. మంగళవారం ఎంపీడీఓ ఆదినారాయణ, ఎంఈఓ రవికుమార్లతో కలిసి గదుల నిర్మాణానికి అనూష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను P4లో భాగంగా సాయిపేట పంచాయతీని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో సాయిపేటలో ప్రైమరీ మోడల్ స్కూల్ ఏర్పడినట్లు చెప్పారు. ఇక్కడ అధికంగా విద్యార్థులు 5 మంది ఉపాధ్యాయులతో పాఠశాల ఉందన్నారు. గదులు లేక తరగతులు చెప్పేందుకు ఇరుకుగా ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ఇక్కడ 2 గదులు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. P4లో భాగంగా పంచాయతీలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు చిమ్మిలి శ్రీదేవి, గూడవల్లూరు సొసైటీ అధ్యక్షుడు కుంకు మోహన్ రావు, బీజేపీ అధ్యక్షుడు జడపల్లి మహేష్, పాఠశాల హెచ్ఎంయు జగన్మోహన్ బాబు, ఉపాధ్యాయులు మాధవరావు, జేవి రమేష్, మృదుల, సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు. టెన్షన్ లేకుండా కొట్టే కాదు. మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ. నా పేరు తాటికొండ అనుష. నేను మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి టెలికాం అడ్వైజరీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మా నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు, అలాగే మా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారి వీళ్ళిద్దరి సూచనల మేరకు ముఖ్యంగా వాళ్ళ ప్రేరేపణతోటే, ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అంటే ప్రజల్లోకి తీసుకురావడం, గ్రామాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలని ఉద్దేశంతో ఆయన P4 కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ క్రమంలోనే నేను ఈరోజు విలేజ్ అడాప్షన్ కింద మా సాయిపేట పంచాయతీ గ్రామం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అన్న గారి సహకారంతో ఈ రోజున మా మండలంలో, మా పంచాయతీలో ఈ మోడల్ స్కూల్ రావడం ఎంతో అదృష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు వాళ్ళకి సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ స్కూలు మాకు ఇక్కడ ఏర్పరిచారు. మాకు స్టాఫ్ కానివ్వండి, అక్కడ అంత ఉపాధ్యాయులు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వీళ్ళు స్కూల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఇసుక మాత్రమే ఉంది, కనీసం ఇక్కడ ఏమి ఫ్లోరింగ్ లేదు. మేడం వాళ్ళు, టీచర్స్ వాళ్ళు, ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క మంచి హృదయంతో వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా సహకారం అందించుకొని దాతలంతా కలిసి ఇక్కడ ఫ్లోరింగ్ లాగారు. అలాగే ఈ రూమ్ ఒకటే కదా, చుట్టుపక్కల ఏమీ లేవు. సో నేను దీన్నంతా గమనించి P4లో భాగంగా ఈ రోజు నా వంతుగా నేను సహకారం చేయడానికి ముందుకు వచ్చాను. అలా మనకి టీచర్స్ ఉన్నారు మరియు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 5 మెంబర్స్ టీచర్స్, పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళకి తరగతి గదులు వసతిగా లేవు. ఈ విషయాన్ని నా దృష్టికి మన ఉపాధ్యాయులు గారు, మన ఎంఈఓ సార్ వీళ్ళంతా, అంటే నేను P4లో భాగంగా ఎక్కడైతే నీడ్ ఉంటే ఏంటనేది నేను ఎంక్వైరీ చేసుకునే క్రమంలో నాకు మన ఎంఈఓ సార్ వాళ్ళు, వీళ్ళు మన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ సార్ వీళ్ళంతా మన దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని. ఆ క్రమంలో నేను ఈ రోజున ఇక్కడ 2 తరగతి గదులు షెడ్యూల్గా నిర్వహించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున చెప్పాలంటే మా ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ కానివ్వండి, కాకర్ల సురేష్ అన్న కానివ్వండి, వీళ్ళిద్దరూ ఎలా అంటే మాకు ఇక్కడ ట్రస్టులు పెట్టి ఎంపీసార్ విపిఆర్ ఫౌండేషన్ నుంచి అమృతధార, బీపీఆర్ నేత, ట్రైసైకిల్స్ ఇలా ఎప్పుడు పేదలకు సేవ చేస్తూనే ఉంటారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి సురేష్ అన్న గారు ఇక్కడికి వచ్చేసి కాకర్ల ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేదలకు సేవ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ప్రేరణతో ఈ రోజు నేను కూడా P4లో భాగంగా జాయిన్ అయ్యాను. నా వంతుగా నేను కూడా ఈ సహకారం చేయడానికి ముందుకు వచ్చాను. అలాగే ఇక ముందు కూడా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఎక్కడైనా వాటర్ సమస్యలు కానీ ఏవైనా సరే P4లో భాగంగా ఏవైనా ఉంటే మేము పరిష్కరించడానికి చూస్తాం. ఎందుకంటే అధికారులకి ఈ సమస్యలు ఇక్కడ అట్లీస్ట్ సార్ట్ అవుట్ చేయడానికైనా సరే మేము ఆ సహకారం అందిస్తామని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు పిల్లలు, ముఖ్యంగా మనకి పిల్లలు బాగా చదువుకుంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం పిల్లల్ని జాగ్రత్తగా అభివృద్ధిలోకి తీసుకొచ్చుకునే విధంగా వాళ్ళకి మంచి తరగతులు,
మంచి వసతులు, మంచి ఫుడ్ అన్నీ ఏర్పరచాలి. మనం ఎంతో మంది P4లో జాయిన్ అయ్యి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మన గ్రామాల్లో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించి మన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే మన కూటమి ప్రభుత్వం ఎన్నో విజయవంతంగా కార్యక్రమాలు చేపడుతూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మన పాఠశాల ఉపాధ్యాయులు గారికి, మరియు మన మండలంలో ఉన్నటువంటి MVO సార్ గారికి, కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.